సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. RC16 కి టైటిల్ విషయంలో క్లారిటీ వచ్చేసిందా? రత్నవేల్ ఇచ్చిన హింట్ సినిమా నేపథ్యం ఏంటో చెప్పేసిందా? రామ్ చరణ్ సినిమాపై సినిమాటోగ్రఫర్ రెండోసారి ఎందుకు లీక్ ఇచ్చాడు? ఎక్కడైనా సరే సినిమా ఏంటి అనేది, ఏం చేస్తున్నామనేది దర్శకుడే చెప్పాలి. లేదు అంటే హీరో చెప్తూ ఉంటాడు. అది కాదు అంటే కొన్ని చోట్ల నిర్మాతలే చెప్తారు. కానీ అదేంటో RC16 విషయంలో ప్రతి హింట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలే ఇస్తున్నాడు. చరణ్ కెరియర్లో 16వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక షూటింగ్ అంతా ఫుల్ స్వింగ్ లో జరుగుతూ ఉండగా ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు ఒక సాలిడ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. గేమ్ చేంజర్ తర్వాత మరో భారీ బడ్జెట్ ఫిల్మ్ గా RC16 మార్కెట్లో నోటెడ్ అయింది. ఇక ఈ సినిమా షూటింగ్ పై రత్నవేలు అప్డేట్ ఇస్తూ పవర్ క్రికెట్ అంటూ ఒక ఫోటోను పోస్ట్ చేసి సినిమాను ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి తీసుకొచ్చాడు. ఈ ఫోటోకు పెట్టిన కొన్ని క్యాప్షన్స్ సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచాయి. దానిలో భాగంగా నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్ క్యాప్షన్స్ ను పెట్టి క్రికెట్ స్టేడియంలో ఉండే లైట్ల ఫోటోను పంచుకున్నాడు. గతంలో పెట్టిన పోస్ట్లో సినిమాలో కొన్ని సీన్స్ కోసం నెగిటివ్ రీల్ వాడుతున్నట్లు పెట్టాడు. ఇప్పుడేమో సినిమా నేపథ్యాన్ని క్రికెట్ అంటూ ఓపెన్ అయిపోవడంతో మెగా ఫ్యాన్స్ ఓవైపు ఆనందపడుతూనే మరోవైపు రత్నవేలు ఎందుకిలా సస్పెన్స్ ను వెంటనే రివీల్ చేస్తున్నాడనే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. RC16 కు పెద్ద టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే సినిమా బ్యాక్ డ్రాప్ క్రికెట్ నేపథ్యం అని తెలియడంతో గతంలో రామ్ చరణ్ చేసిన రచ్చ సినిమా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చరణ్ రోల్ తాలూకా క్రికెట్ బ్యాటింగ్ పవర్ కూడా ఓ లెవెల్లో ఉండదని, కొడితే బాల్ ఎక్కడికో వెళ్లి పడాల్సిందే అట. అంతటి పవర్ ఉన్న బ్యాట్స్మెన్ లా కనిపిస్తాడని, ఇప్పటికే ఇలాంటి సీన్ ఒకటి ఆల్రెడీ షూట్ చేసినట్టు తెలుస్తోంది. గత 2 ఏళ్లుగా బుచ్చిబాబు ఈ సినిమా కథనాలపై కసరత్తులు చేస్తున్నాడు. చూడాలి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలాంటి ట్రీట్ ఇస్తుందో.